నిజంగా ఈ ఆగస్టు నెల అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి చోట అన్ని దేవాలయాలు ఈ పూజలు పునస్కారాలకు అన్నింటికి కొంచెం డిమాండ్ ఉంటుంది. దానితోటి అన్ని ప్రాంతాల్లో సరుకులు లేవు. 50 బస్తాలు ఉండే కాడ 5 బస్తాలే ఉన్నాయి. అందువల్ల ఎక్కడ సరిపోయినంత సరుకులు లేవు కాబట్టి సరుకులు తక్కువ వల్ల ఈ శ్రావణ మాసం ఈ పండుగ వాతావరణంతో కొంచెం అధికంగా డిమాండ్ ఉంది. అందువల్ల ఈరోజు మంచి క్వాలిటీ కాయలంటే 100 నుంచి 150 రూపాయలు ఉంది. కొంచెం డ్యామేజ్ వేస్టేజ్ ఉండేటి అంతా 60 రూపాయల నుంచి 90 రూపాయలు ఈ మధ్యలో ఇట్లా నడుస్తూ ఉంది. ఆ ఎఫెక్ట్ అంటే వర్షాలు లేనందువల్ల మనకి ఇంత షార్టేజ్. అదే మనకి తొలకరింపులు పడి అప్పుడు మే నెలలో కానీ తొలకరింపులు పడి ఉంటే ఇప్పుడు నెక్స్ట్ రేపు మన విజయదశమి ముందుకైనా తయారయ్యే కాయలు వచ్చి ఉండేటి. ఇంత షార్టేజ్ లేకుండా ఒక విధంగా అందుబాటులో ఉండేటి. ఇప్పుడు ఈరోజు మన ప్రాంతంలో కాయలు లేక ఇప్పుడు దక్షిణం మద్రాసు రోజు డిమాండే. వాళ్ళు మహారాష్ట్ర నుంచి ఉన్న కాయలు అక్కడికి వస్తూ ఉన్నాయి. ఆ కాయలు రాబట్టే కొంచెం స్లోగా ఉంది మార్కెట్ కూడా. లేకుంటే ఇంకా కూడా ఒక 20-30 రూపాయలు డిమాండ్గానే అమ్ముతూ ఉండేటి. వాటి వల్ల కొంచెం అప్ అండ్ డౌన్లుగా ఒక రోజు 20 రూపాయలు పెంచి ఒక రోజు 30 రూపాయలు తక్కువ అట్లా పోతూ ఉన్నాయి. పొదలకూరు నిమ్మ మార్కెట్ చరిత్రలో ఇంత రేటు ఆగస్టు నెలలో ఇంత రేటు ఇంత స్టడీగా ఉండింది ఎప్పుడూ లేదు. నిమ్మకాయల చరిత్రలో లేదు.